మళ్ళీ బ్యాలెట్ తో ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి అభ్యర్థి కేఏ పాల్. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా సరే ఎన్నిక రద్దుకు ప్రయత్నిస్తామన్నారు. ఎడ్యుకేటెడ్ నిరుద్యోగులు ఉద్యోగులు ఓటేశారు మార్పు కొరకు అభివృద్ధి కొరకు ఉంగరం గుర్తుకి. ఇప్పుడు చూస్తుంటే బీజేపీ టీఆర్ఎస్ కుట్ర క్లియర్గా కనబడుతుంది. 60,000 ఓట్లు కౌంట్ చేస్తే మాకు 600 రాలేదు. ముందు నుంచి నేను చెప్తున్నాను, ఈవీఎంలు మేము నమ్మడం లేదు అన్న. ఈవీఎంలతోనే ఓట్లు వేయించారు. 200 ఖాళీ ఈవీఎంలు అని చెప్పి లోపలికి తెచ్చారు. అది అక్కడ ఉంచొచ్చు కదా, అవి ఎక్కడ పార్క్ చేశారు ఖాళీ ఈవీఎంలు? మీరు వెళ్ళండి. ఎక్కడైతే ఈవీఎంలు 298 పోలింగ్ స్టేషన్ నుంచి తీసుకొచ్చారో ఆ ప్రక్కనే ఈ ఈవీఎంలు ఎందుకు పెట్టారు? ఇది సెంట్రల్ ఫోర్స్ తో నడపండి. టిఆర్ఎస్ ఇప్పుడున్న కలెక్టర్ ఏంటి, ఎస్పీ ఏంటి, ముందున్న ఆర్ఓ ఏంటి, కేసీఆర్ తొత్తులు. ఇప్పుడు అది క్లియర్ గా రుజువు అవుతుంది. కేసీఆర్ కి ఎవడు ఓట్లు వేస్తారు? ఎందుకు ఓట్లు వేస్తారు? బీజేపీ. ఇదంతా ఏంటంటే ప్లాన్డ్ గా జరిగింది. ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. చూద్దాం, కనీసం కోర్టుకైనా వెళ్తే కోర్టులో ఏమైనా ఈ ఎలక్షన్ రద్దు చేసి మరలా బ్యాలెట్ పేపర్తో ఓట్లు వేయించాలి. రెండో రోజున ఎలక్షన్ అయిన మరుసటి రోజునే ఓట్లు లెక్కించ